ఆర్మూర్ పట్టణంలోని 29వ వార్డులో మేము ఇంటింటికి గడప గడపకి ప్రచారం నిర్వహించడం జరిగింది. అందులో భాగంగా మా కాలనీ వాసులు ప్రతి ఒక్కరు కూడా మమ్మల్ని ఎంతో అపూర్వంగా ఆదరించి వాళ్ళ ఇళ్లకు పిలిచి ఖచ్చితంగా ఈసారి మిమ్మల్ని గెలిపించుకుంటామని చెప్పేసి 29వ వార్డు అభ్యర్థి అయినటువంటి మా అమ్మగారైన మల్యాల వందన గారి జీవనన్న గారు బలపరచడం జరిగింది. బీఆర్ఎస్ పార్టీ తరపు నుంచి కారు గుర్తుకు ఓటేసి ప్రతి ఒక్కరం కూడా ఏవైతే గతంలో మేము పొందిన సంక్షేమ పథకాలు కావచ్చు, అభివృద్ధి పనులు కావచ్చు, కేసీఆర్ గారు ఉన్నప్పుడే ఆర్మూర్ పట్టణము, ఆర్మూర్ ప్రాంతం అంతా కూడా అభివృద్ధి చెందింది. జీవనన్న గారు ప్రతి ఇంట్లో సొంత ఇంటి మనిషిలాగా, ఒక అన్నలాగా, తమ్ముళ్లాగా, కొడుకులు కూడా అందరూ కూడా మేమందరం ఖచ్చితంగా ఈసారి మళ్ళీ రాబోయే కాలంలో ఎమ్మెల్యేగా జీవనన్న మళ్ళీ రావాలి. కాబట్టి ఇప్పటి నుంచి మేము బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను గెలిపించుకుంటామని అందరూ కూడా ముక్త కంఠంతో తెలియజేయడం జరిగింది. అలాగే మా వార్డులో గతంలో ఎటువంటి బీటీ రోడ్ లేకుండే, చాలా ఇబ్బందికరమైన రోడ్ ఉంటుండే, ఎటువంటి అభివృద్ధికి నోచుకోలేకుండే, నీళ్లు లేకుండే, చాలా కష్టమైన ప్రాంతంగా ఉండే. ఇక్కడ నుంచి చాలా మంది వలస వెళ్లడం జరిగింది. మరి అవన్నింటినీ కూడా మేము సంక్షేమ పథకాలు, అభివృద్ధి పథకాల ద్వారా మరి ప్రజల్లోకి తీసుకెళ్లి ఇక్కడ ఒక మంచి బీటీ రోడ్ వేయడం జరిగింది జీవనన్న గారి ఆధ్వర్యంలో. మరియు కమ్యూనిటీ హాల్స్ కట్టుకోవడం జరిగింది. మాదిగ సంఘము, మహిళా సంఘము, శ్మశాన వాటిక, ఇంటింటికి నీళ్లు, ప్రతి ఒక్క ఇంట్లో కేసీఆర్ గారి సంక్షేమ పథకాలు ఇవ్వడం జరిగింది. మరి అవన్నీ కూడా గుండెలో పెట్టుకుని ప్రజలందరూ కూడా ఖచ్చితంగా ఈసారి మిమ్మల్ని గెలిపిస్తాము, కారు గుర్తు కొట్టేసి మళ్ళీ రాబోయే కాలంలో ఎమ్మెల్యే జీవనన్నగా తీసుకొచ్చుకోవాలంటే ఇది మొదటి స్టెప్ అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా చెప్పడం జరిగింది. అందరి ఆశీర్వాదంతో ఇక్కడ ఉన్నటువంటి మా యొక్క మిత్రుడు, మైనారిటీ సోదరుడు రషద్ భాయ్, అలాగే ఆయనతో పాటు మా కాలనీ వాసులు, పెద్ద మనుషులు మరియు మహిళా సంఘాల సభ్యులు, యూత్ సభ్యులు అందరూ కూడా చాలా ఉత్సాహంతో ఖచ్చితంగా అన్న మిమ్మల్ని గెలిపించుకుంటాము, మళ్ళీ గతంలో ఎలాగైతే అభివృద్ధి పనులు జరిగాయో మళ్ళీ ఇంకా అలాంటి పనులు ఇంకా ముందుకు తీసుకెళ్లాలా, మీ ఆధ్వర్యంలో తీసుకెళ్లాలని మీ వెన్నంటే ఉంటామని చెప్పి ప్రతి ఒక్కరు కూడా ఆశీర్వదించడం జరిగింది. అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ అవకాశం ఇచ్చినటువంటి మీడియా మిత్రులకు అందరికీ కూడా, ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళకి అందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తాను.